अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। नमस्ते महोदय। जी नमस्ते अंडी। నిన్న మనము ఆత్మనేపద ప్రకరణ చూశాము. అందులో చాలా సూత్రాలు మనము ఏ సందర్భంలో ఆత్మనేపదం వస్తుంది, ఎప్పుడు ఆత్మనేపదం రాదు అనే విషయాలు చూస్తూ వస్తున్నాము. నిన్న మనము సంభాష జ్ఞాన యత్న విమత్యుపమంత్రణేషు వదః అనే సూత్రం చెప్పాము అని అనుకుంటున్నాను. అంతటికి అయిందండి మనకు మహోదయ. స్వరితయుతః కర్తృభిప్రాయే క్రియాఫలే అక్కడ ఉన్నా. అది కూడా అయిపోయింది. 1372 1372 ఎదితే పచతే సునుతే కుదితే అంతవరకు మనం చూసామండి. అస్తు. సో ఇంతవరకు చెప్పిన మాటలు ఎవరికైనా ఏమైనా సందేహం చెప్పండి. తర్హి ప్రకృతం అనుసరామః. ఇంతవరకు మనం చెప్పిన తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఈరోజు స్వరిత ఇతః కర్తృభిప్రాయ క్రియాఫలే. ఎప్పుడైతే స్వరితము ఇత్ అయిందో, యకారానికి ఎడితే తీయచమో, అటువంటి స్వరితము ఎటువంటి ధాతు ఎక్కడైతే ఉందో అటువంటి ధాతువు చేత ఆత్మనేపదం వస్తుంది. కానీ కర్తృభిప్రాయ క్రియాఫలే, క్రియా యొక్క ఫలం అనేది కర్తాకు చెందితేనే ఆత్మీయపదం వస్తుంది అని చెప్పి ఇక్కడ నియమం చెప్పబడింది. అస్తు. ఈ రకంగా మనం ఈ సూత్రంలో ఆత్మీయపదం వస్తుంది అని చెప్పి చూసాము. నెక్స్ట్ సూత్రం చూడండి. అపాద్వదః. ఏంటండి? అపాద్వదః. అపాద్వదః ఇది చూడండి. అపాత్ పంచమి విభక్తి ఏకవచనము, వదః పంచమి విభక్తి ఏకవచనము. అపాత్ పంచమి విభక్తి ఏకవచనము, వదః పంచమి విభక్తి ఏకవచనము. అనువృత్తి చూడండి. అనువృత్తి పైనుంచి కర్తృభిప్రాయ క్రియాఫలేకి అనువృత్తి వస్తుంది. ఆత్మనేపదం ప్రకారం ఎలా నడుస్తుంది అంటే దానికి అనువృత్తి వస్తుంది మనకు. అపాద్వదః అనువృత్తి కర్తృభిప్రాయ క్రియాఫలే ఆత్మనేపదం. దీని అర్థం చూడండి. అపపూర్వాత్ వద ధాతు. అప ఉపసర్గం పూర్వంలో ఉన్నటువంటి వద ధాతు చేత కర్తృభిప్రాయ క్రియాఫలే అర్థే
ఆత్మనేపదం భవతి అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం మనకి గ్రహించింది. అటువంటి ధాతు చదువులు ఆత్మనేపదం వస్తుంది. కానీ ఎలా ఉండాలి? క్రియ యొక్క ఫలం అనేది కర్తకు చెందితే. మహోదయ బ్రేక్ అవుతుంది అనుకుంటా సరిగ్గా. ఇక్కడ మనకు క్రియ యొక్క ఫలం కర్తకు కనిపిస్తుంది కాబట్టి అదే విధంగా ఇక్కడ ఆత్మనేపదం చూపించారు. చూడండి ఉదాహరణ, ధనకామో న్యాయం అపవదతే. ధనకామో న్యాయం అపవదతే. ధనకామః న్యాయం అపవదతే అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. ధనకామః న్యాయం అపవదతే. ధనకామః అంటే ధనానికి లోభి అయినటువంటి వ్యక్తి న్యాయాన్ని వదిలిపెట్టి మాట్లాడుతున్నాడు. ధనానికి లోబడినటువంటి వ్యక్తి, ధనలోభి వ్యక్తి న్యాయం అపవదతే, న్యాయాన్ని వదిలిపెట్టి మాట్లాడుతున్నాడు. ధనకామః, ఇక్కడ ధనకామః ఎవరు? ధనం కావాల్సినటువంటి లోభి వ్యక్తి అంటే కర్త. ధనకామః ఎవరికి? కర్త వ్యక్తి. ఎందుకు? స్వార్థం కోసం, ఇక్కడ దాని యొక్క ఫలాన్ని పొందడం కోసం అట. కాబట్టి ధనకామః న్యాయం అపవదతే, ధనానికి కావాలనుకున్న లోభి వ్యక్తి న్యాయాన్ని వదిలిపెట్టి మాట్లాడుతున్నాడు. ఇక్కడ క్రియా యొక్క ఫలం కర్తకో ఒక క్రియ యొక్క ఫలితం కర్తకు చెందకుంటేనా అప్పుడు పరస్మపదం వస్తుంది. న్యాయం అపవదతి అని చెప్తాం. ధనకామః న్యాయం అపవదతి అని చెప్పి ఇక్కడ క్రియా యొక్క ఫలం అనేది కర్తకు చెందుతుంది కాబట్టి ఇక్కడ ఆత్మపదం వచ్చింది. న్యాయం అపవదతే అనే రూపం ఇక్కడ ఇచ్చారండి. కాబట్టి క్రియా యొక్క ఫలం ఇక్కడ కర్తకే చెందుతుంది కాబట్టి న్యాయం అపవదతే. ఒకవేళ చెందకపోతేనా సామాన్యంగా ఖచ్చితంగా పరస్మపదం వస్తుంది. రెండే ఉన్నాయి మనకు. ఆత్మపదం కాదంటే పరస్పదం అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఉదాహరణస్యం అలాగే ఉంది. ధనానికి లోబడేటువంటి వ్యక్తి, లోభి వ్యక్తి ఇక్కడ న్యాయాన్ని వదిలిపెట్టి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ క్రియ యొక్క ఫలితం కర్తకు స్వయంగా ప్రత్యక్షంగా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఆత్మపదం వచ్చింది. సో ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయము. అస్తు. నెక్స్ట్ చూడండి, నిచశ్చ. ఇక్కడ వదతే రూపసిద్ధి పెద్దగా ఇక్కడ ఏం లేదు విశేషంగా. వదధాతు భూవాదయో మనకు తయారు చేయాల్సిన రూపం ఏంటి? వదధాతు కదా. అప ఉపసర్గంలో ఉన్నటువంటి వదధాతు. సో అప ఉపసర్గం పెట్టుకున్నాము ముందు, తర్వాత వదధాతు. ఆ ఉపసర్గాలు ఎప్పుడైనా ధాతువులకు ముందే వస్తాయి. అప వదధాతు. వదధాతుకి భూవాదయో ధాతవ ప్రకారం ధాతు సంజ్ఞ. మన ధాతు అధికారానికి వెళ్ళిపోయి వర్తమాన లట్ వచ్చింది. లట్ స్థానంలో అనుమతి లోపం చేసుకుని లా మిగిలింది. వద్ లా. ఇప్పుడు ఈ స్థితిలో లకార స్థానంలో 18 ప్రత్యయాలు వచ్చాయి. ఈ లకార స్థానంలో 18 ప్రత్యయాలు వస్తే అందులో ఏం తెచ్చుకోవాలన్నప్పుడు మన ప్రకృతి సూత్రం వచ్చేసి అప ఉపసర్గంలో ఉన్నటువంటి వద్ధాతు చేత ఎల్లప్పుడూ ఆత్మపదం వస్తుంది. ఒకవేళ క్రియ యొక్క ఫలం అనేది కర్తకు చెందితేగిన అని చెప్పింది. కాబట్టి అదే విధంగా ఇక్కడ ఉంది కాబట్టి మనకు ఆత్మపదం తా ప్రత్యయం తీసుకొచ్చాం. ఆత్మపదం తా ఏంటి? ఆత్మపదం ఏ ప్రత్యయము? తా ఆతాంధ్య ప్రకారంగా ఏకవచనంలో తా వచ్చేసింది అంట. అందుకే వద్ తా తకారము తింగ్సిత్ సారధాతుకం ప్రకారంగా సారధాతుకం కాబట్టి కర్తరి షప్ ప్రకారంగా మధ్యలో షప్ వచ్చింది. అందుకే వద్ ఆ త, వద్ షప్ త. షప్ కాని మధ్యలో వేస్తే ఆ మిగులుతుంది. వద్ ఆ త, వద్ ఆ త కలిపితే మొత్తం వదత. హిత ఆత్మనే పదానాం టేరే ప్రకారంగా తకారంలో ఉండే ఆకారం కేకారం చేస్తే వదతే అనే రూపం సిద్ధిస్తుందండి. ఈ రకంగా ధనకాము న్యాయం అపవదతే అనే రూపం సిద్ధించింది మనకు. అస్తు. నెక్స్ట్ వచ్చేసి నిచశ్చ. నిచ పంచమి భక్తి ఏకవచనము, చ అవ్యయపదము. ఇక్కడ అనువృత్తి కర్తృభిప్రాయ క్రియాఫలే ఆత్మీయపదానికి అనువృత్తి వస్తుంది. ఇప్పుడు దీని యొక్క అర్థం చూడండి. నిజంతా ధాతో కర్తృభిప్రాయే క్రియాఫలే ఆత్మీయపదం భవతి. ఇక్కడ కేవలము నిజంత ధాతువు ఉండాలంట. ఏదైనా కావచ్చు. ఏ ధాతువు చేత నిష్పత్తిని తీసుకొచ్చామో అటువంటి నిజంత ధాతువు చేత కూడా ఆత్మీయపదం వస్తుంది. ఎప్పుడైనా కానీ నిజంత ధాతువుతోటి
ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా ఆత్మీయ పదం వస్తుంది. కానీ క్రియ యొక్క ఫలం అనేది కర్తకు చెందితేనే అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే నిచశ్చ ఈ యొక్క అర్థం నిజంతా ధాతు కర్తృభిప్రాయ క్రియాఫలే ఆత్మీయ పదం భవతి. కర్తృభిప్రాయే క్రియాఫలే క్రియ యొక్క ఫలం కర్తకి అభిప్రేతమైంది అనుకోండి, చెందింది అనుకోండి, అప్పుడు కూడా నిజం ధాతు చేత ఆత్మీయ పదం వస్తుంది అని చెప్పి సూత్రం చెప్పింది. అదేవిధంగా ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు. కటం కారయతే, కటం కారయతే నిజం ధాతు, కారయతే నిజం ధాతుతో తయారైన రూపం. మంచాన్ని తయారు చేయిస్తున్నాడు. ఇప్పుడు ఎవరైతే మంచాన్ని తయారు చేస్తున్నాడో ఆ మంచం తయారు చేసిన వ్యక్తి కాకుండా ఆ చేయించే వ్యక్తికి దాని ఒక ఫలం అనమాట. వేరే మనిషి చేత చేయిస్తున్నామట కారయతే. కాబట్టి వేరే వ్యక్తి కోసం తయారు చేస్తున్నా అంటే వేరే వాళ్ళ కోసం తన కోసం చేయించుకుంటున్నామట. అందుకే కటం కారతే దేవదత్త కటం కాదు, దేవత కటం చేయించుకుంటున్నాడు, చేయిస్తున్నాడు. అంటే కటం చేయిస్తున్నాడు, చేయించుకుంటున్నాడు, కటం చేయిస్తున్నాడు అలాగా. ఇక్కడ కటం కాదైతే చటాయికో తన కోసం కాకుండా ఈ చటాయిని తన కోసం తయారు చేయించుకుంటామట. ఎక్కడైతే తన కోసం తయారు చేయించుకోడో, చేయించేది వేరే వాళ్ళకు అనుకోండి, అప్పుడు పరస్పరం వద్దు కారయతి వస్తుంది. ఒకవేళ చేయించే మంచం అనేది చాప అనేది తన కోసం చేయించుకుంటే ఆత్మీయపదం వస్తుంది. తన కోసం కాకుండా ఇతరుల కోసం చేయించాలనుకుంటే అక్కడ పరస్పరం వస్తుంది. అప్పుడు కటం కారయతి అని వస్తున్నాడు. కటం కారయతి అంటే పరస్పరం అంటే పరుల కోసం ఇతరుల కోసం ఉన్నప్పుడు పరస్పరం. తన కోసం తాను చేయించుకుంటా అనుకోండి, స్వార్థం కోసం కర్తకు అనుకోండి కర్మ యొక్క ఫలము, అప్పుడు ఆత్మనేపదం వస్తుంది. ఇక్కడ క్రియాపద ఆత్మనేపదంలో ఉంది కాబట్టి కటం స్వయం తన కోసం తాను చేయించుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ ఆత్మనేపదం వచ్చిందన్నమాట. అందుకే కటం కారయతే. ఇక్కడ క్రియ ధాతుకి నిచ్ ప్రత్యయం తీసుకొస్తాం. హేతు మత్స్య ప్రకారం నిచ్ ప్రత్యయం వస్తుంది. కృ నిచ్ రాగానే వృద్ధి అయిపోతుంది. ఏమవుతుంది? కృ ధాతుకు వృద్ధి అయితే అచ్చు ఈ నిత్య ప్రకారంగా కార్ అయిపోయింది. కార్ నిచ్ వృద్ధి ఏమవుతుంది? రుకారానికి కృ ధాతులో ఉండే రుకారానికి వృద్ధి ఏమవుతుంది? రు స్థానంలో రివర్ణస్య స్థాన అనుప్రసిద్ధ్యం అనే రపరో భూత్వా భవతి అనే సూత్రం ప్రకారంగా కార్ అయిపోతుంది. కార్ నిచ్క ఈ మొత్తం మీద కారి, ఇది నిజం ధాతు. కారి అని నిజం ధాతు. ఈ నిజంత ధాతు చేత వస్తుంది మన ప్రకృతం ప్రకారం ఆత్మనేపదం వస్తుంది. కాబట్టి స్నాధ్యంత ధాతవ ప్రకారంగా కారి ధాతుకు ధాతుని పేరు పెట్టిన తర్వాత ధాతు అధికారానికి వెళ్ళి లట్ వస్తుంది. లట్ కనుమతి లోపము, లట్ లకారాన్ని 18 ప్రత్యయాలు వచ్చాయి. ఇప్పుడు మన ప్రకృత సూత్రం వచ్చేసి విధించిందన్నమాట. విధానం చెప్పింది. నిజం ధాతువు చేత క్రియ యొక్క ఫలితం కర్తకు చెందిన అక్కడ ఆత్మనేపదం వస్తుంది అని చెప్పింది. కాబట్టి ఇక్కడ లకారంలో తా వచ్చింది, మళ్ళీ షప్ వస్తుంది. షప్ కనుమతి ఆ మిగులుతుంది. కారి ఆత షప్పు నిమిత్తం చేసుకుని గుణం చేసుకుంటాం. కారిలో ఉండే ఈ గుణం చేస్తే ఏ ఇప్పుడు కారే, మళ్ళీ ఏ చోయ వాయవ ప్రకారం అయాది చేస్తే కారయత వచ్చింది. కితాత్మనే పదానం తేరే ప్రకారం ఏకాది చేస్తే కారయతే అనే రూపం సిద్ధిస్తుందండి. ఓకే, ఈ రకంగా కారయత రూపం కూడా మనకు ఇక్కడ స్పష్టంగా దీని యొక్క రూప సిద్ధి మనకు కనిపిస్తుంది. కాబట్టి క్రియ యొక్క ఫలితం అని ఎప్పుడు కర్తకు చెందిన అప్పుడు ఆత్మీయ పదం పదలకు తనకు కాకుండా ఇతరులకు చెందితే అక్కడ పరస్పరం సామాన్యంగా వచ్చేస్తుంది. అస్తు, ఈ రకంగా ఈ సూత్రం కూడా మనం చూసామండి. ఇందులో ఎవరికైనా సందేహం ఉందా? ఎవరికైనా సందేహం ఉందా అండి? అస్తు, నెక్స్ట్ చూడండి. సముదాంభ్యో యమో గ్రంథే. సముదాంభ్యో యమో గ్రంథే. సముదాంభ్య పంచమి విభక్తి బహువచనం, యమః పంచమి విభక్తి ఏకవచనం, అగ్రంథే సప్తమి విభక్తి ఏకవచనం. సముదాంభ్య పంచమి బహువచనము, మళ్ళీ చెప్తున్నాను. యమః పంచమి విభక్తి ఏకవచనము, అగ్రంథే సప్తమి విభక్తి ఏకవచనము. ఇక్కడ సూత్రం యమో గ్రంథే. ఇక్కడ సంధి నియమం వల్ల అచోదప్లుతే హసిత్య ఆదుగుణ ఈ నియమాల ప్రకారంగా అక్కడ యమో అనే ఓకారం వచ్చేసింది. సముదాంభ్యో, భ్యో అనేది కూడా విసర్గం వచ్చేస్తుందంట. విసర్గానికి అక్కడ ఓకారం అయిపోయింది ఇక్కడ సంధి నియమం ప్రకారంగా. అస్తు, ఇప్పుడు పద విభాగం చేసుకున్నాం. 3 పదాలు కూడా కొట్టున్నాం. యమః పంచమి విభక్తి ఏకవచనము, అగ్రంథే సప్తమి విభక్తి ఏకవచనం. ఇప్పుడు సమాసం చూడండి.
సముదాంభ్య అంటే దాన్ని విడిగొట్టి చెప్తున్నారు ఇక్కడ. సంచ ఉత్చ ఆంచ సముదాంగ్ తేభ్య సముదాంభ్య తేభ్య సముదాంగి. ఇవి ఊరికి ఉపసర్గాలు కలిపి చెప్పాను. ఉపసర్గాల నుంచి కలిపి పంచమ భక్తి బహువచనం తీసుకొచ్చి పెట్టామన్నమాట. అందుకే సంచ ఉత్చ ఆంగచ = సముదాంగ్ తేభ్య సముదాంభ్య. ఇలా చెప్పిన తర్వాత విగ్రహ ఇది ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. ఇందుకు ఎందుకంటే ప్రతి ఉపసర్గం ఉపయుక్తమైంది, అందుకే ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం చెప్పుకున్నాము. నెక్స్ట్ అగ్రంథే ఇత్యత్ర నైతత్పురుష సమాస. సూత్రంలో ఉందిగా యమో అగ్రంథే నా గ్రంథ అగ్రంథ నైతత్పురుష సమాసం. గ్రంథం నా గ్రంథ అగ్రంథ గ్రంథం కానిది ఏదైతే ఉందో అగ్రంథ అంటాం. అగ్రంథే ఇత్యత్ర నైతత్పురుష సమాస. ఓకే, నా గ్రంథ అగ్రంథ తస్మిన్ అగ్రంథే అలాగా విగ్రహవాక్యం వస్తుంది. అస్తు. ఈ రకంగా సూత్రంలో ఉన్నటువంటి పదాలను విడగొట్టుకున్న తర్వాత అనువృత్తి చూస్తున్నాం. ఇక్కడ కర్తృభిప్రాయ క్రియాఫలే ఆత్మీయ పదంకి అనువృత్తి పైనుంచి వస్తుంది. ఇప్పుడు దీని యొక్క అర్థాన్ని గమనించండి. సమ్ సూత్రంలో సమ్ ఉందా, ఉత్ ఉందా, ఆంగ్ 3 ఉపసర్గాలు మనం విడగొట్టుకున్నాం ఇప్పుడే. సమ్ ఉద్ ఆంగ్ ఇత్తి ఏవం పూర్వాత్ ఇత్యేవం పూర్వ యమో గ్రంథి కదా, యమధాతు. యమో గ్రంథ సూత్రం యమ ఉంది. ఇతి ఏవం పూర్వ సము గాని ఉద్ గాని ఆంగ్ గాని సముదాంగ్భ్యో సమ్ ఉత్ ఆంగ్ ఇతి ఏవం పూర్వాత్ ఈ 3 పూర్వంలో ఉంటే ఇత్యేవం పూర్వాత్ యమధాతో అంటే అటువంటి యమధాతు ఏ ధాతులకైతే ముందు సము గాని ఉత్తు గాని ఆంగ్ గాని ఉపసర్గం ఉందో అది ఇప్పుడు ఇక్కడ సూత్రార్థంలో సమ్ ఉద్ ఆంగ్ ఇత్తి ఏవం పూర్వాత్ యమధాతు. అటువంటి యమధాతునికి ఏ ధాతులకైతే ముందు ఏ యమధాతులకు ముందు సము గాని ఉద్దు గాని ఆంగ్ అని ఉందో అలాగే సమ్ ఉద్ ఆంగ్ ఇత్యేవం పూర్వాత్ యమధాతు కర్తృభిప్రాయ క్రియాఫలే అర్థే ఆత్మనేపదం భవతి. గ్రంథ విషయశ్చేత్ ప్రయోగో నా స్యాత్. అగ్రంథే గ్రంథ విశేషం యొక్క ప్రయోగ సందర్భం ఉండకూడదు. గ్రంథాలు అనేది మనకు గ్రంథ విశేషం యొక్క సందర్భం ఉండకపోతేనే గ్రంథ విషయశ్చేత్ ప్రయోగో నా స్యాత్. ఓకే, గ్రంథ విషయం ఉన్నప్పుడు అక్కడ ప్రయోగం ఉండదు, అక్కడ సామాన్యంగా ఆత్మపదమే అవుతుంది. గ్రంథ విషయశ్చేత్ ప్రయోగ నా స్యాత్. గ్రంథ విషయం యొక్క ప్రయోగం ఉంటేనే అక్కడ ప్రయోగము ఆత్మపదం రాదు. ప్రయోగ నాస్యాత్ ప్రయోగం ఉండదు అన్నమాట. అంటే ఆత్మపదం రాదు, సామాన్య పరస్పదం వస్తుంది. తో సమ్ ఉద్ ఆంగ్ ఇది ఈ పదంలో ఉన్నటువంటి యమధాతు చేత క్రియ యొక్క పదం కర్తగా చెందుతుంది కాబట్టి ఆత్మపదం భవతి. గ్రంథ విషయశ్చే ప్రయోగం నాశ. గ్రంథ విషయం యొక్క ప్రయోగం ఉండకూడదు, గ్రంథ విషయం యొక్క ప్రయోగం లేదు కాబట్టి అందుకే మనకు ఆత్మపదం వచ్చేసింది. అదేవిధంగా ఉదాహరణ ఇచ్చాము. ఏమిచ్చే ఉదాహరణ? వ్రీహిన్ సంయచ్చతే. వ్రీహిన్ ఆయచ్చతే వస్త్రం ఆయచ్చతే. ఓకేనా? ఈ రకంగా ఎగ్జాంపుల్ ఇచ్చిన ఇక్కడ సమ్ము ఉద్దు ఆంగ్ 3 ఉపసర్గాలతో యుక్తమైనటువంటి మనకు 3 ఉదాహరణ ఇచ్చాయి. వ్రీహిన్ సంయచ్చతే ఇక్కడ సమ్ ఉపసర్గం ఉపయోగించాము. భారం ఉద్యచ్చతే ఇక్కడ ఉత్ ఉపసర్గాన్ని ఉపయోగించి రూపం చూపాము. వస్త్రం ఆయచ్చతే ఇక్కడ ఆంగ్ ఉపసర్గాన్ని చూపించి రూపసిద్ధి తయారు చేశామండి. తో సంయచ్చతిలో సమ్ము, ఉద్యచ్చతిలో ఉద్దు, ఆయచ్చతిలో ఆంగ్ 3 ఉదాహరణలు ఉన్నాయన్నమాట. సో అదేవిధంగా సూత్రానుసారంగా ఇక్కడ ఉదాహరణ ఇవ్వబడ్డాయి. వ్రీహిన్ అంటే ధాన్యం కదండి ఆచార్య. వ్రీహిన్ అంటే ధాన్యం కదండి. గోధుమలను గుంపు చేస్తున్నాడు, గోధుమలను ఒక చోటికి చేస్తున్నాడు. సంయచ్చితే వ్రీహిన్ సంయచ్చితే గోధుమని ఒక వైపు చేరుస్తున్నాడు. నెక్స్ట్ భారం ఉద్యచ్చితే భారాన్ని ఎత్తుతున్నాడు. భారం ఉద్యచ్చితే భారాన్ని పైకి లేపుతున్నాడు, ఎత్తుతున్నాడు. భారం ఉద్యచ్చితే. నెక్స్ట్ వస్త్రం ఆయచ్చితే వస్త్రాన్ని విస్తరింపజేస్తున్నాడు, ఆది వేస్తున్నాడు. వస్త్రం ఆయచ్చతే వస్త్రం
ఆయచ్చతే, వస్త్రం ఆయచ్చతే, వస్త్రాన్ని ఆరబెడుతున్నాడు అంటే విస్తరింపజేస్తున్నాడు. ఇవి ఉదాహరణలు మనకు. ఈ ఉదాహరణలో ఆయచ్చతేకి సిద్ధి ఆంగో యమ హనహ మనం ముందు చెప్పుకోవచ్చు. 1, 3, 25 అక్కడ ఈ రూపసిద్ధి ఇవ్వబడింది, అక్కడ గమనించండి. ఆంగో యమ హనహ ఈ రూపసిద్ధి రాశాము కాబట్టి అక్కడ చూసుకొని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆ కర్తృభిప్రాయే సంయచ్చతి ఇత్యాది బి బని జాయిగా. ఎక్కడైతే క్రియ యొక్క ఫలితం అనేది కర్త కాకుండా ఇతరులకు చెంతైనా అక్కడ సహజంగా పదసంపదం అయిపోతుంది. అందుకే సంయచ్చతి అనే రూపం వస్తుందన్నమాట. కర్తకు చెందితేనే ఆత్మపదం, కర్త చెందకపోతే సామాన్యంగా పదసంపదం అయిపోతుంది, పదస్పదమే వస్తుంది. సో ఆంగో యమహనహ అనే సూత్రం ఇక్కడ దీని యొక్క రూపసిద్ధి ఇవ్వబడింది, అక్కడ ఒకసారి గమనించమని చెప్పి ఇక్కడ చెప్పబడింది. ఓకేనా. సో సమ్ ఉపసర్గము సంయచ్చతి, సమ్ ఉపసర్గము యం ధాతు, సమ్ ఉపసర్గము యం ధాతు తా ప్రత్యయం ఆత్మనేపథ్యంలో సంయచ్చతే, సమ్ము దా యచ్చతి. ఓకే అండి. సో సంయచ్చతే అనే రూపం మనకి ఇక్కడ కనిపిస్తుంది ఆత్మనేపథంలోనే. బాధం ఉద్యచ్చతే, వస్త్రం ఆయచ్చతే అంటే విస్తరింపజేస్తున్నాడు. సో ఈ ఆయచ్చతికి ఇత్యాదికి సిద్ధి ఆంగో యమహనహ సూత్రం మీద ఇచ్చాడు, అక్కడే చూసుకోమని చెప్పాడు కాబట్టి ఒకసారి అక్కడ గమనించండి. అస్తు. సో ఇందులో ఏమీ లేదు, సామాన్యంగా సింపుల్ గా సమ్ము గమ్ము సో ఈ రకంగా మనం ఈ సూత్రం చూసామండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ గమనించండి. అనుపసర్గాజ్య ఏంటండి? అనుపసర్గాజ్య, అనుపసర్గాత్ పంచమీ భక్తి ఏకవచనం, అనుపసర్గాత్ పంచమీ భక్తి ఏకవచనం, అనుపసర్గాత్ పంచమీ భక్తి ఏకవచనము, జ్ఞః పంచమీ భక్తి ఏకవచనం. సూత్రంలో అనుపసర్గాజ్య, అనుపసర్గా విడగొట్టుకుని అనుపసర్గాత్ అయిపోతుంది, పక్కన జ్ఞః కారణంగానే పక్కన ముందు తకారంగా జకారంగా మారిపోయింది. ఓకే. సో అనుపసర్గాత్ పంచమీ భక్తి ఏకవచనము, జ్ఞః పంచమీ భక్తి ఏకవచనము. ఇక్కడ అనుపసర్గాత్ అంటే ఏమిటి, దాన్ని విడగొట్టి చెప్తున్నాడు. అనుపసర్గాత్ అంటే ఏమిటో, నా విద్యతే ఉపసర్గో యస్య సో అనుపసర్గ. ఎక్కడైతే ఉపసర్గం ఉండదని అనుపసర్గం అంటాం. నా విద్యతే ఉపసర్గ, విద్యమానం ఉండదు ఏదైతే. నా విద్యతే ఉపసర్గో యస్య స అనుపసర్గ, నా విద్యతే ఉపసర్గో యస్య స అనుపసర్గ తస్మాత్ అనుపసర్గాత్. అలాగా విగ్రహాఖ్యం వస్తుంది. అనువృత్తి చూడండి. కర్తృభిప్రాయే క్రియాఫలే ఆత్మనేపథంకి అనువృత్తి పైంచి ఎలా ఉందో అలాగే ఉంది. ఇప్పుడు దీని యొక్క అర్థం గమనించండి. అనుపసర్గాత్ జ్యాధాతు ఆత్మనేపదం పోతుంది. సూత్రంలో అనుపసర్గాత్ జ్యః అంటే జ్యాధాతు తీసుకోవాలి. అంటే ఏ ధాతులకైతే ముందు ఉపసర్గం లేదో, పైన ఏ ధాతులకైతే ఉపసర్గం ఉంటుందో అక్కడే మార్పు వస్తాయని చెప్తున్నాం. లేకపోతే ఏ ధాతులకైతే మార్పు అస్తు. ఇక్కడ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది కర్తృభిప్రాయ క్రియాఫల ఆత్మనేపదం అని చెప్పి. అనుపసర్గాత్ జ్ఞాధాతో ఆత్మనేపదం భవతి కర్తృభిప్రాయ క్రియాఫలే. ఇక్కడ గాం జానితే, అశ్వం జానితే, జానితలో ఇక్కడ ఆత్మనేపదం వచ్చింది. అశ్వం జానీతేలో కూడా ఇక్కడ ఆత్మనేపదం వచ్చింది అన్నమాట. కాబట్టి ఏముండదు ఇక్కడ, అనుపసర్గం అంటే ఉపసర్గం ఉండకూడదు. ఉపసర్గం లేక ముందే చెప్పిన ఉపసర్గం ఉంటేనే ఆత్మనేపదం వస్తుంది చెప్పినాం. ఏంటి అనుపసర్గా జ్యాదుతో, జాధాతుకు మాత్రం ఒకవేళ ఉపసర్గం లేకపోయినప్పుడు కూడా ఆత్మనేపదం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పిందండి.
మామూలుగా సిద్ధాంతం ఏంటి? ఖచ్చితంగా ఏదైనా ఉపసర్గం ఉంటేనే ఆత్మనిపదం అవుతుంది చెప్పి. ఇక్కడ ఉపసర్గం లేకపోయినప్పుడు కూడా అనుపసర్గ జ్ఞాధాతు, అనుపసర్గమైనటువంటి ఉపసర్గం లేనటువంటి జ్ఞాధాతుతో ఆత్మనిపదం భవతి, ఆత్మనిపదం వస్తుంది. ఎప్పుడు? కర్తృభిప్రాయ క్రియాఫలే. ఇది కూడా క్రియా యొక్క ఫలితం కర్తకు చెందితేనే ఈ ఆత్మనిపదం వస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు. గాం జానితే, గాం జానితే, గాం జానితే అంటే అతని యొక్క ఆవును అతను గుర్తుపడుతున్నాడు. గాం జానీతే, అతడు తన ఆవు యొక్క లక్షణాలు చూసి గుర్తుపడుతున్నాడు. అశ్వం జానితే, ఇక్కడ అంతే, తన యొక్క గుర్రం యొక్క ఇక్కడ గాం జానితే అశ్వం జానితే రెండు కూడా ఒకే విధంగా మనకు రూపసిద్ధి అర్థమవుతుందండి. ఇక్కడ అంటే జానితే జ్ఞాధాతు తీసుకుంటాము, జ్ఞాధాతు తీసుకున్న తర్వాత క్రయాదిగణం యొక్క ధాతు కాబట్టి క్రయాదిభ్య స్నా వస్తుంది. ముందుగా లట్ తెచ్చుకున్న లట్లకాశంలో ఏం తెచ్చుకోవాలన్నప్పుడు మన ప్రకృతం నిర్ధారిస్తుంది. అనుపసర్గ జ్ఞాధాతు ఆత్మనిపదం అవుతుంది. అనుపసర్గయుక్తమైనటువంటి జ్ఞాధాతు చేత ఆత్మనిపదం వస్తుంది అని చెప్పి, అందుకే ఇక్కడ అనుపసర్గ జ్ఞాధాతు ఆత్మనిపదం భవతి. అనుపసర్గంలో ఉన్నటువంటి జ్ఞాధాతునకు ఆత్మనిపదం వస్తుంది. కర్తృభిప్రాయ క్రియాఫలే, కానీ క్రియా యొక్క ఫలితం కర్తకు చెందితేనే అలా వస్తుంది అని చెప్పి చెప్పుకున్నాం. గాం జానితే, అశ్వం జానితే, ఈ రకంగా రెండు ఉదాహరణ ఇచ్చాండి. రూపసిద్ధి కూడా సింపుల్ గా ఏముందంటే జ్ఞాధాతు జ్ఞ పలక జ్ఞ అయిపోతుంది. జ్ఞ షప్ తా, పైన చెప్పిన విధంగా లట్లక తిప్పు వస్తుంది. మధ్యలో తింగ్స్ సార్వత్రికం పలక సార్వత్రికం పేరు పెట్టుకుంటాం. ఆ పేరు పెట్టిన తర్వాత మధ్యలో వచ్చింది క్రయాదిగణ యొక్క ధాతు కాబట్టి క్రయాదిభ్య స్నా ప్రకారంగా స్నా వచ్చింది. అప్పుడు జ్ఞ స్నా తా, ఇక్కడ ఆత్మీయపదం ఆత్మీయపదం తెరే ప్రకారం ఏ అవుతుంది, ఏ అవుతుంది కాబట్టి జ్ఞ షపుత, జ్ఞ షపుత. ఇక్కడ తకాలంలో ఉండే ఆకారం ఏకారం చేస్తే జ్ఞ ఇక్కడ మనకి ఏమవుతుంది స్నాప జ్ఞా స్నాత, స్నాకి స్నాభ్యస్తయోరాత ప్రకారంగా ఆకారానికి పక్కన ఉండే మధ్యలో ఉండే స్నాలో ఉండే ఆకారానికి ఈకారం చేసింది. స్నాభ్యస్తయోరాత ప్రకారంగా అభ్యాసం గాం జానితే అశ్వం జానితే. ఇక్కడ జ్ఞాధాతు స్నా ప్రత్యము ఆత్మనిపదిలో తా వచ్చింది. ఈ స్నాలో ఉండే ఆకారానికి దీనికి ఈకారం అవుతుందండి. సూత్రం ప్రకారంగా ఆకారంలో ఉండే ఈకారానికి దీర్ఘం చేస్తే జా నీ స్నాలో ఉండే ఆకారం దీర్ఘం చేసింది. స్నా జా స్నా త, దీనికి అనుమతి లోపం చేస్తే జా స్నా త. మన ఇక్కడ వేద సంధి నియమం సూత్రం నియమం ప్రకారంగా ఆకారంలో ఉన్నటువంటి జా నీ త అని ఇక్కడ మనం చెప్పుకున్నాం. స్నాభ్యస్తయోరాత ప్రకారంగా ఏదైతే స్నా ప్రత్యయం వచ్చిందో దానికి స్నాభ్యస్తయోరాత ప్రకారంగా స్నాభ్యస్తయోరాత కాదు, స్నాలో ఉండే క్రయాదిభ్య స్నా ప్రకారంగా షప్ వికరణ ప్రత్యయం వచ్చింది. జ్ఞా స్నా త, దీనికి నకారం అనుమతి చేసిన తర్వాత నాలో ఉండే ఆకారం దీనికి ఇకారం చేస్తే జానీత. ఓకే, కితాత్మనే పదాన్ని తెలియ ప్రకారం జానీతే అయిపోతుంది. సో రూపసిద్ధి ఏం లేదు ఇక్కడ. జ్ఞా స్నా త, జ్ఞా ఉపశమనమైనప్పుడు జ్ఞా స్నా తాకే కితాత్మనే పదానం తెలియ ప్రకారం ఏకారం చేస్తే జానీతే రూపం సిద్ధిస్తుందండి. అస్తు. నెక్స్ట్ సూత్రం చూడండి. విభాషోపపదేన ప్రతీయమానే, విభాషా ఉపపద విభాషోపపదేన ప్రతీయమానే. ఇక్కడ పది విభాగం చూడండి. విభాష ప్రథమ విభక్తి ఏకవచనము, ఉపపదేన తృతీయ విభక్తి ఏకవచనము, ప్రతీయమానే ఇది సప్తమ విభక్తి ఏకవచనము. పైన గాం జానితే అశ్వం జానితే రూపసిద్ధి చెప్పిన తర్వాత ఇక్కడ ఏమంటుందంటే చూడండి మళ్ళీ విభాషోపపదేన ప్రతీయమానే.
తో పద విభాగం చెప్పిన విభాష ప్రథమ విభక్తి ఏకవచనము, ఉపపదేన తృతీయ విభక్తి ఏకవచనము, ప్రతీయమాన సప్తమ విభక్తి ఏకవచనము. అనువృత్తి చూడండి, ఇక్కడ కర్తృభిప్రాయ క్రియాపల ఆత్మపదంకి అనువృత్తి యథావిధిగా నడుస్తుంది. ఇది అంతిమ సూత్రము. కర్తృభిప్రాయ క్రియాఫలే ఉపదిష్టాత్ పంచభి సూత్రై ఆత్మనిపదం విహితం. అంటే క్రియా యొక్క ఫలితం కర్తకు చెందితేనే అని చెప్పి పైనుంచి మనం 5 సూత్రాలు చెప్తున్నామండి. ఉపదిష్ట పంచభి సూత్రై ఆత్మనిపదం విహితం. 5 సూత్రాల చేత క్రమంగా పైన అనుపసర్గాజ్య, ఒకటి అనుపసర్గాజ్య, సముదాంగ్యో యమో గ్రంథే, నిచశ్చ, అపాద్వద, స్వరిత ఇత కర్తృభిప్రాయ క్రియ, ఇవన్నీ కూడా మనం ఆత్మపదం చెప్పుకున్నామట. ఆ విషయం చెప్తున్నాడు. కర్తృభిప్రాయ క్రియాపలే ఉపదిష్టాత్ పంచభి, పైనుంచి పంచభి సూత్రై ఆత్మనేపదం విహితం, ఆత్మపదం విధించబడింది. తస్మిన్ విషయే తస్మిన్ విషయ, ఆ విషయంలో ఉపపదైన అంటే సమీప ఉచ్చారితైన పదైన, ఉపపదైన అంటే సమీపంగా ఉచ్చరించబడేటువంటి పలకబడేటువంటి పదం చేత, సమీప ఉచ్చారితైన పదైన కర్తృభిప్రాయే క్రియాఫలే, కర్తృభిప్రాయ క్రియాఫలే అంటే జాయమానే సతి, కర్తృభిప్రాయ క్రియాఫలే అంటే ప్రతీయమానే అంటే జాయమానే సతి విభాష ఆత్మనేపదం భవతి అని ఈ సూత్రం స్పష్టంగా చెప్పింది. ఎప్పుడు ప్రతీయమాన, ప్రతీయమానం అంటే ఏమిటి ఇక్కడ తాత్పర్యము? ప్రతీయమానే అంటే ప్రతీతి కలిగినప్పుడు, అనుభూతి కలిగినప్పుడు, ఆ రకంగా అర్థం చేసుకోవాలి. ఒకసారి అర్థం గమనించి, కర్తృభిప్రాయ క్రియాఫలే అంటే క్రియా యొక్క ఫల కర్తకు చెందుతుంది. ఆ విషయంలో ఉపదిష్టాత్ పంచభి సూత్రై ఆత్మనేపదం విహితం, పైన చెప్పిన సూత్రంలో ఆత్మనేపదం విధించామట. నిచశ్చ, అనుపసర్గాజ్య, ఈ రకంగా మనం ఆత్మనేపదం విధించాం, ఆత్మనేపదం విధించాము. ఇదేమంటుందంటే విహితం తస్మిన్ విషయ, ఆ విషయంలో సమీప ఉపపదైన అంటే సమీప ఉచ్చారితైన పదైన, సమీపంగా ఉచ్చరించబడినటువంటి పదం చేత, సమీప ఉచ్చారితైన పదైన కర్తృభిప్రాయ క్రియాఫలే ప్రతీయమానం, క్రియా యొక్క ఫలితం కర్తకు చెందుతుంది అలాంటి అనుభూతి కలిగినప్పుడు ప్రతీయమాన జ్యాయమాన సతి విభాష ఆత్మనేపదం భవతి. క్రియా యొక్క ఫలితం అనేది ఎప్పుడైతే వికల్పంగా ప్రతీతి కలుగుతుందో అటువంటి సందర్భంలో కూడా ఆత్మనేపదం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం స్పష్టంగా చెప్పింది. అంటే ఉపపదం అంటే సమీపంగా ఉచ్చరించబడినటువంటి పదాన్ని ఉపపదం అంటామంట. ఇక్కడ ఇది చడి కింద భాషలో కూడా ఉపపదం అంటే ఏమిటి? సమీప ఉచ్చారిత పదికే ద్వారా, సమీపంగా ఉచ్చరించబడినటువంటి పదం ద్వారా, పదికే ద్వారా కర్తృభిప్రాయ క్రియాఫలేకే, కర్తృభిప్రాయ క్రియాఫలేకే ప్రతీతి హోనే పద అంటే క్రియా యొక్క ఫలము కర్త కాదు, కర్తకు చెందుతుంది, అకర్తకి కాదు. అంటే కర్త చెందితేనే ఈ సందర్భం వస్తుందన్నమాట. కానీ కర్తృభిప్రాయ క్రియాఫలే ఆత్మనేపదం నిత్య ప్రాప్త, నిత్యంగా ప్రాప్తమవుతుంటే ఈ సూత్రం వికల్పం చేసిందన్నమాట. పైన చెప్పిన విధంగా సమీపంగా వచ్చిన పదం చేత క్రియా యొక్క ఫలితం ఆత్మకు చెందుతుంది అనుకోండి, ఇక్కడ ఆత్మనేపదం చెప్పి ముందే చెప్పుకున్నాం. కానీ అక్కడేంటి నిత్యంగా ప్రాప్తం అవుతుందన్నమాట. ఆత్మనేపదం నిత్య ప్రాప్త, ఈ సూత్రం చేత ఆ విషయంలో వికల్పం చేశామట. ఇసు సూత్రనే ఉస్ విషయమే బి వికల్ప విధానం కలిగి, కాబట్టి ఈ సూత్రని వికల్పంగా విధానం చెప్పినమాట. పైన నిత్యం ప్రాప్తం అవుతుంటే విభాషోపపదైన ప్రతీయమానే అనే సూత్రం ప్రకారంగా తో వికల్పంగా ఆత్మనేపదం అవుతుంది చెప్పి ఇక్కడ ఈ సూత్రంలో స్పష్టం అవుతుంది. అదేవిధంగా ఎగ్జాంపుల్ చూడండి. స్వం యజ్ఞం యజతి, స్వం యజ్ఞం యజతే. ఇక్కడ వికల్పంగా చెప్పాం కదా, ఒక పక్షంలో సామాన్య సూత్రం ప్రకారం ఆత్మనేపదం అవుతుంది, ఒక పక్షంలో కానప్పుడు ఏమవుతుంది సామాన్యంగా పరస్పరం ఉంటుందన్నమాట. అందుకే ఒక పక్షంలో స్వయజ్ఞం యజతి, స్వం యజ్ఞాన్ని చేస్తున్నాడు, స్వం యజ్ఞం యజతే, ఇది ఇక్కడ స్వయం యజ్ఞాన్ని చేస్తున్నాడు. స్వం కటం కదుతి, తనకు తాను కటాన్ని అంటే మంచాన్ని తయారు చేసుకుంటున్నాడు. స్వం కటం కుదితే, స్వం కుటుంబం, స్వం కటం కుదితే. ఇక్కడ అదేవిధంగా స్వం పుత్రం అపవదతి, స్వం పుత్రం అపవదతి. ఇక్కడ స్వం పుత్రం అపవదతి, ఇక్కడ అపవదతి
మహోదయ సరిగా రావట్లేదు. అంటే వికల్పం సరిగా చెప్పింది. ఇప్పుడు వినిపిస్తుందండి? సరిగా మధ్యలో బ్రేక్ అయిపోతుంది. ఓకే అండి, ఇది ఒక్క సూత్రం చూడండి, తర్వాత ఆలోచిద్దాం. అయితే విభాషోపపదైన ప్రతీయమానే, ప్రతీయమానే జ్ఞానం అని తెలిసినప్పుడు మనకు వికల్పంగా ఆత్మీయపదం వస్తుందని చెప్పి ఈ సూత్రము చెప్పిందండి. ఓకేనా? అదేవిధంగా ఎగ్జాంపుల్ ఇచ్చాడు. స్వం యజ్ఞం ఏతి, యజతి ఇది పైన తగ్గుతుంది. యజధాతు షప్ ప్రత్యము తిప్ ప్రత్యము. యజ్ షప్ తిప్పు ముందు యజధాతు చేత తిప్పు తీసుకొస్తాము. తిప్పుకి యజధాతుకి మధ్యలో షప్ వికరణ ప్రత్యయం వస్తుంది. వికరణ ప్రత్యయం వచ్చినప్పుడు అనుమతులు పరిస్తే యజతే ఎదుపని సిద్ధిస్తుంది. అలాగే యజతే ఆత్మీయపదం తా తెచ్చుకుంటే యజతే ఎదుపని సిద్ధిస్తుంది. ఇక్కడ యజ్ఞ షప్పు తా కాబట్టి ఆత్మీయపదం టితాత్మీయపదాన్ని తేనే ప్రకారం ఏకాలం వచ్చేసింది. అదేవిధంగా స్వం కఠం కుదితే, కుదితే శబ్ద రూపం మనం ముందు చూసాం. అదేవిధంగా స్వం పుత్రం అపవదతి, ఇక్కడ అపవదతి వచ్చిందన్నమాట పరస్పర పదంలో. అదే ఉదాహరణలో స్వం పుత్రం అపవదతే, ఇక్కడ మళ్ళీ ఆత్మనిపదం వచ్చింది. కాబట్టి వికల్పంగా అన్నాడు కాబట్టి సూత్రంలో 2 రూపాలు, ఒకటి పరస్పర పదం యొక్క రూపము, ఆత్మపదం యొక్క రూపం ఇక్కడ ఇవ్వబడిందండి. అస్తు. ఈ రకంగా మనము విభాషోపపదైన ప్రతీయమానే అనే సూత్రం ప్రకారంగా పైన చెప్పిన సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ సూత్రాల్లో ఆత్మపదం విధించాం కదా, ఆ విషయంలో సమీపంగా ఉచ్చరించబడిన పదం చేత క్రియ యొక్క ఫలం అనేది కర్తకు చెంతగిన ప్రతీతమైనప్పుడు వికల్పం కూడా ఆత్మపదం చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు అని చెప్పి ఈ వికల్పం విధానం చేసింది. ఈ విధంగా ఈ ఉదాహరణ చూసాము. ఇంతవరకు మనము ఆత్మపదం వస్తుంది, ఇలాంటి వస్తుంది అనే ఈ ఆత్మపదాన్ని వస్తుంది కట్ అయిపోతుంది మహోదయ. ఆచార్య వినిపించట్లేదు ఆచార్య. అర్థం కావట్లేదు. సమాప్తమైంది. మహోదయ అస్సలు వినపడటం లేదు, బాగా బ్రేక్ అయిపోయింది, వాయిస్ రావట్లేదు అసలు.
ఏం రావట్లేదే. అస్తు మంత్రపాఠ. ఇంతవరకు మనకు ఈ ఆత్మీయపద ప్రకటన చెప్పుకున్నామండి. వీడికి పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చెప్పింది కాకుండా వేరే సందర్భాలు ఏవైతే ఉన్నాయో మనకు ఆత్మీయ పదం ఎక్కడెక్కడ వస్తుందని చెప్పుకున్నాడు. ఈ సందర్భాలు ఈ సందర్భంలో మిగిలిన ఏ స్థలం వచ్చినా కూడా అక్కడ సహజంగా పదస్మపదం అయిపోతుంది. శేషాత్ కర్తరి పరస్మయ పదం ప్రకారంగా అది మనం రేపు చూద్దామండి. పరస్మయ పద ప్రకరణము ఇక్కడ అంతిమ సూత్రం విభాషోపదేన ప్రతీయమానే సూత్రం ప్రకారంగా మనము వికల్పంగా పైన చెప్పిన సూత్రం నిత్యంగా ప్రాప్తం అవుతుంటే ఈ సూత్రం వచ్చి వికల్పం చేసింది. ఈ రకంగా ఆత్మీయ పదం ఎక్కడెక్కడ ఏ సందర్భంలో మనం చూసాము. ఈ సందర్భం కాని సందర్భాలన్నింటిలో కూడా పదస్మపదం వస్తుంది. ఆ పదస్మపదం ఏ సూత్రం ప్రకారం అనేది రేపు చూద్దాము. అస్తు మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. మహోదయ ధన్యవాదः మహోదయ